హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా వీడియోని చూస్తున్నవారు చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ 6 o'clock రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఇక నీకంటే ఎక్కువ రాతోడ్ నాకు చాలా ముఖ్యం అని చెప్పేసరికి మనోహరి మొహం కొట్టేసినట్టు అవుతుంది. ఇక మనోహరి రూమ్లోకి వెళ్తుందనమాట. వెళ్ళేసి ఇక బాధపడుతూ ఉంటుంది. ఇక చాంబా రాగానే చాంబతో ఇలా అంటుంది, నాకంటే ఎక్కువ ఆ రాతోడంట చాంబా. ఇన్నేళ్ల నుంచి నేను కూడా ఇక్కడే ఉంటున్నాను కదా, మరి నేనెందుకు అమర్కి కళ్ళకి కనిపించట్లేదు? నాకన్నా ఆ డ్రైవర్ ఎక్కువైపోయాడు. ఇక అమర్కి చూపిస్తా, నేనంటే ఏంటో చూపిస్తా అని అంటూ ఉంటుంది. ఇక చాంబ మాత్రం, ఇక చూపించింది చాలులే, ఈరోజు సార్తో పడ్డ మాటలు చాలవా నీకు అని అంటూ ఉంటుంది లోపల. ఏంటి చాంబా అని మనోహరి అనగా, అంటే మేడం, మీరు నేను ఎప్పుడైతే ఎలా వచ్చామో అలానే వెళ్ళిపోతామని సార్ ఉద్దేశం. ఇక రాథోడ్ మాత్రం ఆయన ఎమ్మటి జీవితాంతం ఉంటాడని చెప్తున్నాడు అని అంటూ ఉంటుంది. జీవితాన్ని పంచుకునేది నేను, తన జీవితం సొంతం చేసుకునేది నేను, నాతో కలకాలం కలిసి ఉండాల్సింది అమర్. ఇప్పుడు ఇలా మాట్లాడినా ఒకసారి నేను పెళ్లి చేసుకున్నాక రాతోడిని ఎలా బయటికి గెంటేస్తానో చూడు చాంబా అని అంటూ ఉండగా మనోహరి చాంబా ఇలా అనుకుంటూ ఉంటుంది. ఓహో, కలలు కానీ ఏం లాభం, ఆ కలలు కలలుగానే మిగిలిపోతాయి కదా. ఎప్పుడు నేను చేసుకుంటా అంటావు తప్ప అది జరిగేది ఉండదు, పాడు ఉండదు. దీని కలలు తగలయ్యా ఎంతసేపు కలలు కనడమే కానీ నిజం అయ్యేది ఒక్కటి ఉండదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక మరో సీన్లోకి వెళ్తే అక్కడ బాగి, కరుణ, అసలు ఆ రాథోడ్కి సార్ వస్తున్నాడని తెలిసినప్పుడు, సార్తో పాటు రాథోడ్ ఉన్నాడని తెలిసినప్పుడు కనీసం సార్ రాథోడ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మనకు అని కరుణ అంటూ ఉండగా, నిజమే కరుణ, అసలు రాథోడ్ ఎందుకు మనకి కాల్ చేసి చెప్పలేదు, ఆయన నా కోసం వస్తున్నారని చెప్పలేదు అని అంటూ ఉండగా, ఇక అలా రాథోడ్కి కాల్ చేద్దామని బాగి అనుకుంటూ ఉండగా బాగికే రాథోడ్ కాల్ చేస్తూ ఉంటాడు. మిస్ అమ్మ, ఇవాళ నిన్ను చూడడానికి అక్కడికి వస్తున్నాడన్న విషయం నాకు కూడా తెలీదు. అసలు అనుకోకుండా సార్ నీ గురించి అడిగాడు మిస్ అమ్మ. అదే టైంలో సార్ పక్కన ఉండడంతో నీకు కాల్ చేయలేకపోయాను. అసలు నువ్వు ఆ మార్కెట్కి వస్తున్నట్టు ఆ మనోహరికి కూడా ఎలా తెలిసింది మిస్ అమ్మ? ఆ మనోహరి కొద్దిగా ఉంటే నిన్ను చంపేయబోయేది, నీకు యాక్సిడెంట్ చేసేది. అప్పుడు అరుంధతి మేడం గారిని ఎలా చేసిందో మిమ్మల్ని కూడా అలానే చేసేది మిస్ అమ్మ అని రాథోడ్ బాధపడుతూ ఉంటాడు. అంత సీన్ లేదు రాథోడ్ దానికి. ఏదైనా చేయ చేయాలి అనుకుంటే మా వారు ఊరుకోరు అని అంటూ ఉంటుంది మిస్ అమ్మ. ఆయన ఈరోజు నన్ను చూస్తాడనుకున్న రాథోడ్, కానీ థ్యాంక్ గాడ్ తప్పించుకున్నాను అని అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అంటుండగా రాథోడ్ మాత్రం, కానీ మిస్ అమ్మ, నీ పైన సార్కి మాత్రం డౌట్ వచ్చింది, సార్ అడిగాడు కూడా. ఇక నీ గురించి సార్ ఏదో తెలుసుకోవాలి అనుకుంటున్నాడని నాకు అనిపిస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండాలి మిస్ అమ్మ అనడంతో రాథోడ్, నా గురించి ఆయన ఆలోచించడం నాకు చాలా మంచి విషయం రాథోడ్. ఇక నన్ను మర్చిపోయాడు అనుకున్నాను, కానీ నేను నాపై కోపాన్ని కూడా లోపల దాచుకొని గురించి వెతుకుతున్నాడని అర్థమైంది. చాలా సంతోషంగా ఉంది రాథోడ్, ఆయన నన్ను వెతకాలని అనుకుంటున్నాడు అని అనడంతో, ఇక వెతకడమేమో కానీ ఇప్పుడు ఈ విషయం మనోహరి చాలా సీరియస్గా తీసుకుంటుంది అని అంటాడు రాథోడ్. అవును రాథోడ్, మనోహరి చాలా సీరియస్గా తీసుకుంటుంది, కానీ ఆ మనోహరి ఏమీ చేయలేదు రాథోడ్ మనల్ని అని అంటూ ఉండగా, అలా అనుకోవద్దు మిస్ అమ్మ, ఎలాంటి టైంలోనైనా ఆ మనోహరి మనసు ఎలా మారుతుందో మనకు తెలియదు. ముఖ్యంగా అది అరుంధతి పాపను మాత్రం నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి అని రాథోడ్ అనడంతో, ఇక సరే రాథోడ్, మేము చాలా జాగ్రత్తగా ఉంటాం, నువ్వు కూడా
అక్కడ నీ నుంచి ఏం రాబట్టాలి అనుకున్నా కూడా నువ్వు మాత్రం ఏమి చెప్పకు రాతోడ్ అని అంటూ ఉంటుంది. అది మళ్ళీ చెప్పాలా మిస్సమ్మ నాకు తెలీదా అని రాతోడ్ అంటూ ఉంటాడు. అదే మిస్సమ్మ అని రాతోడు కూడా కాల్ కట్ చేయడంతో ఇంకా కరుణ ఇలా అంటుంది. అసలు ఆ మనోహరి బాధ మనం అతి తొందరలో తీర్చాలి, దాని సంగతి మనం చెప్పాలి. అసలు ఇంత చేస్తుంది కదా, అసలు దాని గురించి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలిసిన వారు లేరా అని కరుణ అనడంతో ఇక మిస్సమ్మకి తను రాతోడు ఐ మీన్ రణ్వీర్ గుర్తొస్తూ ఉంటాడు. ఓకే, ఉన్నాడు కరుణ, ఉన్నాడు. ఒకే ఒక వ్యక్తి, తను రణ్వీర్. తను కూడా కోల్కత్తాలోనే ఉన్నాడు. అసలు నాకు తెలిసి ఈ మనోహరి కోల్కత్తా నుంచే వచ్చింది. ఈ మనోహరి గురించి ఆయనకు మాత్రమే తెలుసు. రణ్వీర్ ఆస్తి కోసం మనోహరి కూడా చాలా కుట్ర పండింది. ఇక సడన్గా ఉన్నట్టుండి ఆ ఆస్తిని కూడా వదిలేసి ఈయన కోసం వచ్చింది. అసలు రణ్వీర్ మనోహరికి ఏమవుతాడు? ఏ రోజు ఆలోచించినా ఒక్క క్లూ కూడా దొరకలేదు. బట్ ఇప్పుడు కోల్కత్తా జైల్లో రణ్వీర్ ఉన్నాడు కరుణ. రణ్వీర్ బయటికి విడిపిస్తే అసలు ఈ మనోహరి వెనుక ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో అర్థమవుతుంది. అసలు ఈ మనోహరి ఎందుకు ఇలా చేస్తుందో అర్థమవుతుంది. దేనికోసం అర్థమవుతుంది. నాకు తెలిసి మనోహరి మ్యారేజ్ అయిపోయింది కరుణ. తను మ్యారేజ్ చేసుకున్న పర్సన్ కూడా ఎవరో ఇంకా తెలీదు. ఆ మ్యారేజ్ చేసుకున్న పర్సన్ని కూడా మనం అది తొందరలో పట్టుకుందాం. మనం మన నెక్స్ట్ ప్లాన్ కోల్కత్తా వెళ్ళడమే అని అంటూ ఉంటుంది బాగి. సూపరే, మనం దాని సంగతి చెప్పడానికి ఒక్క రణ్వీర్ చాలు, ఇక దాన్ని ఆట కట్టిద్దాం అని అనుకుంటూ ఉంటుంది. ఇక మనం అతి తొందరలో ఆ జైలుకు వెళ్ళాలి కరుణ, ఆయన్ని అక్కడ నుండి విడిపించాలి అని అంటూ ఉంటుంది బాగి. మరోవైపు పిల్లలంతా డిన్నర్ చేసి రూమ్లో కూర్చుంటారు. ఇక కబుర్లు చెప్పుకుంటూ ఉండి, ఇప్పుడు మన అమ్మ మిస్ అమ్మ ఉంటే మనల్ని ఎంత బాగా చూసుకునేవారు. మన మిస్ అమ్మ అమ్మ చనిపోయిన తర్వాత మనల్ని చాలా బాగా చూసుకుంది మిస్ అమ్మ. ఎక్కడున్నావు మిస్ అమ్మ, ఎక్కడున్నా సరే మా దగ్గరికి వచ్చేయి అని పిల్లలంతా బాధపడుతూ ఉంటారు. ఇక ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు మహా శివరాత్రి పర్వదినాన ఇక వాళ్ళ అమ్మకి ఇష్టమైన శివుడి రోజని పిల్లలంతా చాలా మురిసిపోతూ ఉంటారు. ఇక వాళ్ళ నాన్నకి వెళ్ళి అమ్మ చెప్తూ ఉంటుంది, నాన్న ఈరోజు మనం గుడికి వెళ్దామా అని అడగ్గా, ఇక గుడికి వెళ్దాం అని వాళ్ళ నాన్నని ఫ్రెష్ అయ్యి వస్తాను, మీరు రెడీ కండి అని పిల్లలకు కూడా చెప్తూ ఉంటాడు అమర్. ఇక చెప్పడంతో పిల్లలు కూడా అందరూ రెడీ అయ్యి కిందికి వస్తూ ఉంటారు. మనోహరి, నువ్వెందుకు రెడీ కాలేదు? అతడికి చెప్పాను కదా ఇందాక నీకు కూడా చెప్పమని అని అనడంతో, అవును అమర్, బట్ నాకు కాస్త హెడ్డేక్గా ఉంది, మీరు వెళ్ళి రండి అమర్, నేను రాలేను అని చెప్పడంతో, సరే మనోహరి జాగ్రత్తగా ఉండు అని అంటూ ఉంటాడు అమర్. ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు. మరోవైపు కరుణ మరియు బాగి కూడా అదే గుడికి దర్శనం చేసుకోవడం కోసం వస్తూ ఉంటారు. ఇక అసలు ఒకరినొకరు చూసుకోరు. కాకపోతే అంజు పాప బయట నుంచి మిస్ అమ్మని చూసి చెబుతూ ఉంటుంది పిల్లలకి కూడా. ఇక పిల్లలంతా ఒకేసారి షాక్ అవుతూ ఉంటారు. అంజుకి ఫస్ట్ కళ్ళు నలుచుకొని మరి, అమ్మో అక్క, తను మన మిస్ అమ్మేనా అని అనడంతో, ఏంటి అంజు ఎక్కడా అని అంటూ ఉంటుంది అంజు పాప. అనడంతో, అదిగో అక్కడ నిలబడ్డది చూడు అని అంజు అనడంతో ఇక పిల్లలంతా, అవును అంజు, తను మిస్ అమ్మనే, మన మిస్ అమ్మనే అంజు అని ఇక అమ్మ ఎమోషనల్ అవుతూ ఉంటుంది.
పదండి మనం వెళ్దాం మిస్సమ్మ దగ్గరికి అని పిల్లలంతా ఒకేసారి మిస్సమ్మని చూస్తూ మిస్సమ్మ అని పిలవడంతో ఒకేసారి పిల్లల వైపు మిస్సమ్మ చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఒకేసారి పిల్లలను చూసిన ఆనందంలో కన్నీళ్ళు ఆపుకోలేక ఏడుస్తూ నలుగురి పిల్లల్ని హక్కున చేర్చుకొని ఏడ్చేస్తూ ఉంటుంది మిస్సమ్మ. ఇక అసలు ఏం జరగనుంది? ఇక అమర్ కూడా మిస్సమ్మని చూసేస్తాడా? చూసి ఎలా రియాక్ట్ అవుతాడు? అసలు పిల్లలు వాళ్ళ డ్యాడీకి మిస్సమ్మని చూశాను అని చెప్తారా? చెప్పరా? అనేది మనం మరొక రివ్యూలో తెలుసుకుందాం. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇలాంటి అప్డేట్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.